యేసుప్రభు వారు సిలువలో పలికిన ఆరో మాట అండి. ఈ ఆరో మాట యోహాను 19వ అధ్యాయము 30వ వచనంలో ఉందండి. సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించనని. ఇక్కడ సమాప్తమైనది అని అంటే యేసుప్రభు వారు చనిపోతున్నారు కాబట్టి సమాప్తమైందని చెప్పడం కాదండి. తండ్రి అయిన దేవుడు యేసుప్రభు వారికి అప్పగించిన పనిని సమాప్తం చేశారు కాబట్టి ఆయన ఎంతో అంటే ఈ మాటకి ఇంకొక అర్థం కూడా ఉందని నేను విన్నానండి. ఇది చాలా విజయంతో చెప్తున్న మాట యేసుప్రభు వారు అని చెప్పినట్టుగా నేను విన్నానండి. ఎందుకంటే ఆయన ఈ లోకంలో తండ్రి అప్పగించిన పనిని ఎంతో విజయవంతంగా ముగించి ఆ విజయ గర్వంతో చెప్తున్నట్టుగా కూడా మనం ఈ మాటనే ఆలోచన చేసుకోవచ్చండి. అయితే యేసుప్రభు వారు సిలువలో ఎంతో దీనంగా తండ్రికి చెప్తా ఉన్నారండి. ఈ మాట విజయంతో అయినప్పటికీ కూడా ఎంతో దీనంగా అనమాట. అంటే యేసుప్రభు వారు ఎంతో తగ్గించుకుని, ప్రభువా అంత బాధలో కూడా ప్రభువా నీవు నాకు అప్పగించిన పనిని నేను సమాప్తం చేశానని చెప్పి తండ్రి అయిన దేవునితో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నామండి. యేసుప్రభు వారు సిలువలో పలికిన మాటల్లో ఫస్ట్ 3 మాటలు ఈ లోకాన్ని ఉద్దేశించి, తర్వాత 4 మాటలు దేవునితో మాట్లాడుతున్నట్టుగా మనకు అందరికీ తెలుసండి. అలాగే 6వ మాట కూడా తండ్రితో మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ మనకి దీనికి సంబంధించిన 1-2 రిఫరెన్స్లు అండి. అన్నీ చాలా వరకు చెప్పారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4-5 వచనాల్లో ఉందండి. టైం లేదు కాబట్టి నేనే చదివేస్తున్నానండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహింపరిచానని చెప్పి యేసుప్రభు వారు ఇక్కడ యోహాను సువార్త 17వ అధ్యాయం మనం చూసినట్లయితేనండి, అది యేసుప్రభు వారు సిలువ వేయడానికి ముందు యేసుప్రభు వారు ఏకాంతంగా ప్రార్థన చేసినప్పుడు పలికిన మాటలన్నీనండి. యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా కూడా యేసుప్రభు వారు ఈ సిలువ శ్రమలో అనుభవించడానికి ముందు మొత్తం తన యొక్క ఆవేదన అంతా కూడా తండ్రికి చెప్పుకున్నట్లుగా అదంతా ప్రార్థన అండి. 17వ అధ్యాయం అంతా మనకు అందరికీ ఎవరైనా కుదిరితే కనుక ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యాయం అంతా చదివితే యేసుప్రభు వారు మన కోసం ఈ లోకంలో ఏం చేశారు, మనకి ఏం వదిలిపెట్టారు వెళ్ళారు అనేది ఈ 17వ అధ్యాయం చదివితే, నేను ఈ వాక్యం కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు అందులో ఈ రిఫరెన్స్ కోసం చదివానండి. ఈ రిఫరెన్స్ దీనికి ఉంది కాబట్టి దానికోసం చదవడం మొదలు పెడితే నాకు అధ్యాయం అంతా చదవాలనిపించిందండి ఈ రిఫరెన్స్ని బట్టి. అలాగా ఆ ఉద్దేశంతోనే మీకు అందరికీ చెప్తున్నానండి. 17వ అధ్యాయం అందరూ చదవండి. ఆ 17వ అధ్యాయంలో ఏముందంటే మొత్తం ప్రభువారు చనిపోవడానికి ముందు తండ్రికి మన అందరి గురించి ఎంతో ఆవేదనతో ప్రార్థన చేస్తున్నట్టుగా ఆ ప్రార్థనలో ఆయన ఏం చేశారు మన కోసం అనేది మొత్తం ఉంటుందండి. అలాగే ఆ తర్వాత ఆయన ఈ లోకం నుంచి వెళ్ళిపోయినా కూడా ఆయన మనకి ఏం వదిలిపెట్టి వెళ్ళారు, ఆయన సమాప్తమైందని చెప్పారు కదండి. ఇప్పుడు కూడా ఆయన సువార్త మనిషిగా ఆయన చేసిందే అంత ఉంటే యేసుప్రభు వారు మన కోసం ఎంత చేశారన్నది ఈ అధ్యాయం మనం ఆత్మీయంగా కొంచెం ఆలోచించగలిగితే ఈ అధ్యాయంలో అనేక విషయాలు మనకు తెలుస్తాయండి. యేసుప్రభు వారు ఆయన సత్యస్వరూపిగా ప్రతిష్ఠిత చేయబడ్డాడని ఈ లోకంలో ఆ సత్యవాక్కును మనకు వదిలి వెళ్తున్నారని, అందులో మన అందరం కూడా సజీవులుగా ఉండాలని దేవుడు ఆయన్ని మహింపరిచారు. ఎందుకంటే ఆయన కార్యాన్ని, తండ్రి కార్యాన్ని కుమారుడిగా ఆయన నెరవేర్చారు కాబట్టి, తండ్రి నీవు నన్ను మహింపరిచావు కాబట్టి నేను ఇంతమందిని నీలో ప్రతిష్ఠించాను, వీళ్ళందరికీ కూడా ఆ మహిమ ఉండేలా చేయమని దేవుడు ఎంతగానో ప్రార్థించినట్లుగా మనం ఈ 17వ అధ్యాయంలో చూస్తున్నామండి. అలాగే ఈ సమాప్తమైనదనే మాటకి ఇంకా రిఫరెన్స్లు మనం చూసుకున్నట్లయితే లోకాసు వార్త 24వ అధ్యాయం 44వ వచనంలో కూడా ఉందండి. దాంట్లో ఏంటంటే యేసుప్రభు వారు ఏం సమాప్తం చేశారంటే, ఇప్పుడు ఏంటంటే యేసుప్రభు వారు పుట్టుక నుంచి ఆయన చనిపోయే వరకు కూడా మొత్తం ఆయన జీవితం అంతా కూడా ఆయన ఈ లోకానికి రాకముందే ఎన్నో వందల సంవత్సరాల ముందే గ్రంథాల్లో లిఖితమై ఉందండి. ప్రవక్తల గ్రంథాల్లో కానీ, కీర్తన గ్రంథంలో కానీ, తర్వాత ధర్మశాస్త్రంలో కానీ ఆయన పుట్టుక నుంచి ఆయన మరణం, ఆయన పునరుద్ధానం వరకు కూడా అన్ని విషయాలు రాయబడి ఉన్నాయండి. యేసుప్రభు వారు ఈ లోకానికి మనిషి కుమారుడిగా వచ్చి వీటన్నిటిని కూడా సమాప్తం చేశారండి. సమాప్తం చేసి అక్కడ ఈ లోకాసు వార్తలో శిష్యులతో ఆయన చెప్తూ ఉన్నారండి. లేఖన గ్రంథాల్లోని, ధర్మశాస్త్రంలోను, తర్వాత
కీర్తనలోను ప్రతి చోట కూడా నా కోసం ఏమైతే రాయబడి ఉందో అదంతా కూడా నేను సమాప్తం చేశాను. సమాప్తం చేసి నేను తిరిగి వెళ్తాను. ఇవన్నీ సమాప్తం అవుతాయని నేను బ్రతికుండగా మీకు చెప్పాను. అవి నేను సమాప్తం చేశాను. చేసి చెప్పినప్పుడు మీరు నమ్మారు. ఇప్పుడు సమాప్తం అయింది. తిరిగి నేను దేవుని దగ్గరికి వెళుతున్నాను. మీకోసం నిత్యరాజ్యాన్ని అక్కడ స్థిరపరిచాను. మిమ్మల్ని అందరినీ కూడా అక్కడికి తీసుకువెళుతున్నాను. ఆ పని నేను విజయవంతంగా ముగించానని చెప్పి శిష్యులతో ఆయన చనిపోయి పునరుద్ధానం అయ్యి తిరిగి లేచిన తర్వాత ఈ విషయాన్ని చెప్పడం జరుగుతూ ఉందండి. అలాగే ఆయన ఇంకా ఆయన చనిపోక ముందే మామూలుగా మానవునిగా ఈ లోకంలో సేవ చేస్తున్నప్పుడుగానే అప్పుడు కూడా ఆయన తండ్రి యొక్క పనిని ఏ విధంగా అసలు ఆయన ఇక్కడ ఎందుకు వచ్చారన్న విషయం కూడా శిష్యులకి అనేక సార్లు చెప్పడం జరిగిందండి. మనం ఆ రిఫరెన్స్ చూసుకున్నట్లయితే మార్కు సువార్త 2:38 ఆయన అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చారన్నదే ఒక క్లారిటీ యేసుప్రభు వారికి ఎప్పుడూ ఉందండి. ఆయన ఏం చెప్తున్నారండి, చదువు. అది కాదు, ఇతర గ్రామంలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితనని వారితో చెప్పాను. మార్కు సువార్తలో ఆయన అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, నేను ఈ లోకానికి సువార్త ప్రకటించడానికి వచ్చాను, పాపంలో ఉన్న జనాల్ని రక్షించడానికి వచ్చాను అని అనేకమైన విషయాలు ప్రభువారు ఎరిగి ఉన్నారు కదండి. ఆ విధంగానే అసలు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, అన్ని జనుల్లోకి వెళ్ళి నేను వాక్యాన్ని ప్రకటించి అనేక మందిని మార్చడానికి, అనేక మందిని నిత్యరాజ్యానికి వారసులుగా చేయడానికి నేను ఈ లోకానికి వచ్చానని చెప్పేసి, అందుకోసమే కదా తండ్రి నన్ను ఇక్కడికి పంపించారు, అంతేగాని వ్యర్థంగా జీవితం ఇది అవ్వడానికి కాదు అనేసి ఆ విధంగా నేను తండ్రి నాకు అప్పగించిన పనిని సమాప్తం చేశానని చెప్పి యేసుప్రభువారు శిష్యులతో సేవ చేస్తున్న కాలంలోనే చెప్పడం జరిగిందండి. అలాగే చనిపోయి పునరుద్ధానం పొందిన తర్వాత కూడా నా గురించిన లేఖనాల్లో ఉన్న గ్రంథాలన్నీ కూడా నేను సమాప్తం చేశానని ధైర్యంగా చెప్పగలిగారండి యేసుప్రభు వారు. మనమైతే అలాంటి ధైర్యం కలిగి ఉండలేమండి. ఎందుకంటే మనం నిత్యం లోకపరమైన ఆశల్లోనూ లోకపరమైన ఇదిలోనూ ఉంటాము. మన పనులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం కాబట్టి మనకు అంత ధైర్యం లేదు. కానీ దేవుడు కృపామయుడు కాబట్టి అలాంటి పరిస్థితుల నుంచి మనం ఏ విధంగా తప్పింపబడాలో ఆయన ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి ఆయన సువార్త పరిచయం చేసింది 3.5 సంవత్సరాలు అయినా కూడా ఆ 3.5 సంవత్సరాల్లో ఈ లోకాన్ని రక్షించడానికి కావాల్సినంత సువార్తనైనా 3.5 సంవత్సరాలు మనకు అందరికీ అందించి వెళ్ళడం జరిగిందండి. ఇక్కడ ఏంటంటే పాపులమైన మన కొరకు నీతిమంతుడైన ఆయన చనిపోయారండి. ఇక్కడ ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నానండి. మొత్తం లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇప్పుడు ఆ రోజు యేసుప్రభుని సిలువకు అప్పగించిన రోమా సామ్రాజ్య ప్రజలు కానీ అధికారులు కానీ వాళ్ళందరూ కూడా ఎవరండి, అందరూ కూడా ఎవరు నీతిమంతులు కాదు. యేసుప్రభు వారు ఒక్కలే నీతిమంతులు. అయినప్పటికీ కూడా ఆయన సిలువకు అప్పగించారు. ఆయనకి ఎలాంటి తీర్పు తీర్చారండి? అన్యాయపు తీర్పు తీర్చారు. ఆయన ఏం చేశారండి? పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు. పిలాతు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఏమైందండి? పిలాతుకి వాళ్ళ ఆవిడే చెప్తారు కదా, మనకి వాక్యంలో ఉంటుంది కదా, ఆయన నీతిమంతుడు, ఆయన కోసం నాకు ఒక కల వచ్చింది, ఆయన్ని నువ్వేమో ముట్టొద్దు, ఆయనకి ఏమన్నా జరిగితే కనుక ఆ పాపం మన మీద మన పిల్లల మీద ఉంటుంది అన్నట్టుగా ఆవిడ హెచ్చరించినట్లుగా మనకి అంత క్లియర్గా ఉండదు. కానీ పిలాతు ఎందుకండి ఈ నీతిమంతుడిని ఇలాగ హింసిస్తే కనుక ఏమన్నా బాధ పెడితే అది నాకు తగులుతుందని చెప్పి ఏం చేశాడండి? ఆయన చేతులు కడిగేసుకున్నాడు. అంటే ఏంటి? ఆ పాపం వాళ్ళ కుటుంబస్తుల మీద ఆయన మీద ఉండకూడదని చెప్పి, అది భార్య హెచ్చరించింది కాబట్టి ఆ విధంగా చేశారండి. అయితే వీళ్ళందరూ ఏమన్నారండి? ప్రజలందరూ ఆ పాపం మా మీద మా పిల్లల మీద ఉండమన్నారు. ఇక్కడ జరిగేది ఏంటంటే అండి, అక్కడ జరుగుతున్నది ఒకటి, ఆత్మీయంగా ఒకటి జరుగుతుందండి, మామూలుగా శారీరకంగా ఒకటి జరుగుతుంది. పిలాతు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యేసుప్రభు వారిని ఎలా తీసుకొచ్చారండి? ముద్దాయిలా తీసుకొచ్చారు. ముద్దాయిలా తీసుకొచ్చినప్పుడు ఈ భార్య మాటల్ని మనసులో పెట్టుకుని పిలాతు గారు అడుగుతూ ఉంటారు. ఏమని? వీళ్ళందరూ కూడా యూదుల రాజు నువ్వని చెప్పి దేవదోషం చేసావంట కదా, అది నువ్వు నిజమేనా అని అడిగితే యేసుప్రభు ఒక్క మాటకే సమాధానం చెప్తారండి, నువ్వు అన్నట్టే అని. ఆ తర్వాత చాలా మాట్లాడుతూ ఉంటారండి పిలాతు గారు. ఎందుకంటే ఈయన రక్షిందామనే పాపం. అంటే ఏదో ఒకటి మాట్లాడితే, ఇప్పుడు పిలాతు గారికి ఉన్న సమస్య ఏంటంటే ఆయనకున్న అధికారం పోతుందని చెప్పేసి అసలు జరుగుతుంది ఏంటి? ఈ నీతిమంతుడని ఈయనకి తెలిసి విడిచిపెట్టడానికి లేదు. ఎందుకంటే ప్రజల ఫోర్స్ ఉంది, ఆయనకున్న అధికారం అడ్డు వస్తుంది. అయితే ఈయనకి నీతిమంతుడు, పిలాతు గారు నిజంగా నీతిమంతుడైతే ఏదో ఒకటి చేసి రక్షించే పరిస్థితి ఉంటుందేమండి. కానీ ఆయన దేనికి భయపడ్డారంటే అధికారానికి భయపడి చేతులు కడిగేసుకుని యేసుప్రభు వారిని అప్పగించేశారు. ఈ పరిస్థితిలో మనం చూసినట్లయితే అక్కడ నిజానికి న్యాయాధిపతి ఎవరండి? యేసుప్రభు వారు. ముద్దాయి ప్లేస్లో ఎవరున్నారంటే పిలాతు ఉన్నట్టే.
మనం ఆత్మీయంగా అర్థం తీసుకున్నట్లయితే కనుక. ఎందుకంటే ఆయన నీతిమంతుడని పిలాతు గారికి తెలిసి కూడా ఆయన్ని అప్పగించేశాడు ఏం చేయలేక. మనకు కూడా లోకంలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయండి. దేవుడు మనకు అప్పగించిన పనిలో మనం సాగుదామని అనుకుంటాం, కానీ పరిస్థితుల వల్ల మనం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని రక్షించి, మనం నిజంగా ఆయన అంత చేయలేం కానండి, ఆయన బాటలో వెళ్ళి కనీసం ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడన్నా కూడా మనం మన ఆత్మీయ పరిస్థితిని బట్టి మనం అందులో ముందుకు ధైర్యంగా వెళ్ళగలిగేలా ఉండాలని దేవుణ్ణి అనుదినం కూడా ప్రార్థన చేసుకోవాలండి. దేవునిలో ఉన్నప్పుడు మాత్రమే మనకు అలాంటివన్నీ కూడా సాధ్యమవుతాయండి. ఇంకొక వ్యక్తిని నేను ఈ గుర్తు చేయాలని ఆశపడుతున్నానండి. బరబ్బా ఒక ఆయన ఏమంటారండి, యేసుప్రభు వారితో ఒక సందర్భంలో నువ్వు నేను కలిస్తే కనుక రోమ సామ్రాజ్యాన్ని పడగొట్టి మన రాజ్యాన్ని స్థాపించుకోవచ్చు అన్నట్లుగా మాట్లాడడం కూడా మనకు తెలుసండి. అయితే అప్పుడు యేసుప్రభు వారు ఏమంటారండి, నీ రాజ్యం వేరు నా రాజ్యం వేరు అని చెప్పడం జరుగుతుందండి. చెప్పడం జరిగి ఆ తర్వాత యేసుప్రభు వారు ఏమంటారండి, అవసరమైతే నీ కోసం నేను ప్రాణం పెడతాను కానీ నీతో నేను చేతులు కలపనండి. ఇవన్నీ కూడా యేసుప్రభు వారు మనకి నేర్పించే పాఠాలండి. ఎందుకంటే అవసరమైతే నీ కోసం ప్రాణం పెడతానని. ఇక్కడ మనం ఒక విషయాన్ని ఆలోచన చేసుకుంటే యేసుప్రభు వారు చెప్పిన మాటలన్నీ కూడా ఎంతో వినయంతో విధేయతతో, అసలు బరబ్బాకి యేసుప్రభు వారికి అసలు పొంతన లేదండి. ఆయన వేరు ఈయన వేరు. అక్కడ బరబ్బాకి మనం ఏం చూస్తామంటే బరబ్బాకున్న అది ఈ లోకపరంగా ఉన్న తన శారీరకంగా ఉన్న బలాన్ని బట్టి బరబ్బా మాట్లాడతాడు, నాకు ఎదురు లేదు అన్న ఒక అహంకారం. కానీ అలాంటి వాడి దగ్గర కూడా యేసుప్రభు వారు ఎంతో శాంతంగా నీ రాజ్యం వేరు నా రాజ్యం వేరు, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నాకు తెలుసు అన్నట్టుగానే మాట్లాడారు. అలాగే లాస్ట్లో పిలాతు ఏం చేశాడంటే బరబ్బాను విడుదల చేసి ప్రజల కోసం యేసుప్రభు వారు చనిపోవడం జరిగిందండి. ఇలాంటి అనేకమైన విషయాలు ఆయన తండ్రి తనకు అప్పగించిన పనిని సమాప్తం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అదే విషయంలో ఇంకొక ఆయన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బరబ్బాని పోల్చుకోవడం కోసమే చెప్తున్నానండి. అరిమతయి యోసేపు అని అయ్యగారు మనకు అస్మాని చెప్తారు కదండి. అరిమతయి యోసేపు గారు బరబ్బాని మనం తీసుకున్నట్లయితే అరిమతయి యోసేపు కూడా ఒక మంచి పదవిలో ఉన్న ఆయనండి. ఆయన సన్హెడ్రెడ్ సభ అనేసి అయ్యగారు చెప్పారండి. 78 మందో 72 మంది పెద్దలుండే, ఇశ్రాయేలీలు పెద్దలుండే సభ. ఆ సభలో ఒక పెద్ద ఉద్యోగంలో ఉన్న ఆయన. కానీ ఆయన ఏం చేశారండి, యేసుప్రభు వారి కోసం కొంచెమైనా చేయగలిగారు. యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత ఆ బాడీని తీసుకుని ఆయనకి కావలసిన నారబట్టలు అవన్నీ కూడా చేసి, అసలు యేసుప్రభు వారు సమాధిలో ఉంచడానికి జరిగిన కార్యక్రమం అంతట్లో కూడా అరిమతయి యోసేపు గారి పాత్ర ఎంతో గొప్పదండి. అది ఈ భూమి ఉన్నంతకాలం కూడా అలా అందరికీ గుర్తుండిపోయే పని ఆయన చేశారు. ఆ టైంలో కూడా ఆ సభ నుంచి ఆయన తొలగించేస్తారేమో, లేకపోతే ఆయనకు కూడా అధికారం పోతుంది కదండి, ఇశ్రాయేలీలకు తెలిస్తే ఇలా చేశారండి. కానీ ఆయన ఏం చేశారండి, ఆయన ధైర్యం చేసి దేవుని కోసం నిలబడ్డారు. దేవుని కోసం నిలబడి ఆయన యేసుప్రభు కోసం ఆ కొంచెం పనైనా కూడా చేశారండి. చేయడం వల్ల ఆయన ఈ భూమి ఉన్నంతకాలం కూడా యేసుప్రభు వారి రహస్య శిష్యుడు అయినప్పటికీ కూడా ఆయనకి పరలోక రాజ్యంలో చోటు ఏర్పడుతుంది ఖచ్చితంగా. అలాగనే నమ్ముతాం కదండి మనందరం. దేవుని కోసం ఆయన చేయగలిగారని ఆయన అధికారాన్ని చూసుకోలేదు. అయితే ఈ పిలాతు గారు అయితే అధికారాన్ని చూసుకున్నారు. అయినప్పటికీ కూడా పిలాతు గారు మొదలుకుని ఇశ్రాయేలీల ప్రజలు మొదలుకుని యేసుప్రభు వారిని సిలువ వేసిన వారిని మొదలుకుని అందరినీ కూడా యేసుప్రభు వారు సిలువలో పలికిన మొదటి మాట ద్వారా అందరినీ కూడా క్షమించేశాడండి. ఆయన క్షమించేసి అవసరమైతే యోధాతో సహా అవసరమైతే నా రాజ్యం ఆయనకి ఇస్తే నీకేంటి బాధ అని చెప్పి ఆయన అడిగినట్లుగా కూడా మనం వాక్యంలో చూస్తామండి. ఏదైనా దేవుని కృప మన మీద ఉండి ఆయన మనల్ని క్షమిస్తేనే మనకు వస్తుంది కానండి. ఇప్పుడు పిలాతు గారు చేతులు కడిగేసుకున్న అంతట్లో ఆ పాపం ఆయన మీదకి రాకుండా పోదండి. అది మనకు అర్థమవుతుంది కదా. మనం దేవుని కృపలో ఉండి యేసుప్రభు వారు అందరినీ క్షమించబట్టి పిలాతు గారికి ఆ పాపం అంటకుండా ఉంటుంది. కానీ ఇశ్రాయేలీల ప్రజలకు కానీ ఎవరికైనా సరే యేసుప్రభు వారిని ఎవరిని శిక్షించడానికి రాలేదు, ఈ లోకానికి అందరినీ రక్షించడానికే వచ్చారు, మనందరికీ నిత్యరాజ్యాన్ని ఏర్పాటు చేయడానికే వచ్చారు. అలాగే 17వ అధ్యాయం చెప్పాను కదండి. ఆ 17వ అధ్యాయంలో ఏంటంటే యేసుప్రభు వారు ఒక మాట ప్రార్థన చేసేటప్పుడు అంటారు, ఒక్క నాశన పుత్రుడు తప్ప ఇంకెవ్వరూ కూడా నశించిపోవడానికి వీలు లేదు ప్రభు అన్నట్టుగా ప్రార్థన చేసినట్లు మనం యోహాను సువార్త 17వ అధ్యాయంలో చూస్తామండి. అంటే ఒక్క సాతాను తప్ప ఈ లోకంలో ఇంకా వేరే ఎవ్వరూ కూడా నశించిపోవడం యేసుప్రభు వారి ఉద్దేశం కాదండి.
అది సమాప్తం చేయడానికే ఆయన ఈ లోకానికి వచ్చారు. వచ్చి దాన్ని ఆయన విజయవంతంగా సమాప్తం చేశారండి, ఎక్కడా కూడా విడిచిపెట్టకుండా. అంటే ఆయన 3.5 సంవత్సరాలు చేసి వదిలి వెళ్ళిపోతే పోయేదేం కాదండి. అది ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఆ సువార్త అలా కొనసాగుతూనే ఉంది. ఆయన ఎంతోమందిని రెడీ చేయలేదు, కానీ ఆ సువార్త అలా ప్రపంచ దేశాలకి సాగుతూనే ఉంది, ఇంకా వస్తూనే ఉంటుందండి. యేసుప్రభు వారు చెప్పినట్లు ఈ లోక రాజ్యాలు వేరు, ఆయన రాజ్యం వేరు, కానీ చివరికి నిలిచేది యేసుప్రభు వారి రాజ్యమేనండి. ఆ పనిని సమాప్తం చేయడానికి ఆయన ఇక్కడికి వచ్చారు, దాన్ని సమాప్తం చేసి వెళ్ళారు. ఆ పని ఇంకా అలా కొనసాగుతూనే ఉంది. అనేక మందిని దినదినము మారుతూనే ఉన్నారు, ఆ రక్షణ మార్గంలోకి వస్తూనే ఉన్నారండి. ఇంకా అనేక మంది ఆ విధంగా రావాలని వచ్చిన మనం కూడా నామకార్థ భక్తి అది కాకుండానండి, నిజంగా హృదయంతో మనం ఏం పని చేస్తున్నామో అది మనకి మంచిగా చేయడానికి తెలిసినప్పుడు మనం కనీసం దాన్ని ఆలోచించుకుని విడిచిపెట్టగలిగి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగితే మనకి తప్పకుండా దేవుని రాజ్యం ఉంటుందని ఆలోచన కలిగి ఉన్నానండి. ఇదే మీ అందరితో పంచుకోవాలని ఆశపడ్డాను. దేవుడి చిన్న వాక్యం దీవించును గాక. ఆమేన్.